రికార్డింగ్ నెంబర్ 45. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. సంసారమును తరింపక తప్పదు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. శుకయోగి పరీక్షిత్తునకు ఈ విధముగా చెప్పెనని సూతుడు చెప్పెను. అప్పుడు శౌనకుడు ఇట్లు ప్రశ్నించెను. శుకుని మాటలు పరీక్షిత్తు మిక్కిలి శ్రద్ధతో విని ఉండును. విన్న పిదప ఇంకనూ వినవలెనని, శ్రేయస్సును పొందవలెనని త్వరత కలిగి ఉండును. అతడటు పైన ఏమని ప్రశ్నించెను? చక్కని విష్ణు కథలు ఏమి చెప్పెనో శుకయోగి అని మా మనస్సులలో కుతూహలము కుప్పతిప్పలగుచున్నవి. ముఖ్యముగా వాణిని నీ నోట వినుట మరియు కుతూహలమును రేకెత్తించుచున్నది. ఆ పలుకులు విని సూతుడిట్లనెను. జులపాల జుత్తుతో బాలురతో కలిసి ఆడుకొనుచున్న వయస్సుననే పరీక్షిత్తు విష్ణు పాదములను నర్చించుట ఎందు కుతూహలమును పెంచుకొనినాడు. అట్టి పరమ భాగవతుడైన పరీక్షిత్తుతో వాసుదేవుని యందు నిలిచిన మనస్సు గల శుకయోగి ఇట్లనెను. ఓ రాజా, వినుము. వాసుదేవుని సంకీర్తనములను, కథలలోని వృత్తాంతములను వినుచు కాలము గడిపినవాడే పుణ్యుడు. అతని ఆయువే లెక్కింపదగినది. మిగిలిన వారి ఆయుష్ను సూర్యుడు తన ఉదయాస్తమయములతో మోసము చేసి హరించుచుండును. దానిని గ్రహింపలేక మూర్ఖుడు తాను చాలా సంవత్సరములు జీవించి ఉండుట సత్యమని నమ్మును. ఆ కాలమంతయు భార్య అనియు, బిడ్డలనియు, ఇల్లని, తోటలని, ధనమని గడిపివేయును. సంసారమున చిక్కి సంబంధములు అంటించుకొనును. అందు సుఖమున్నది అని నమ్మి ఆ సుఖమునకై యత్నించుచుండగా వయస్సు మీరిపోవును. యమభటులు ముసలితనము, వ్యాధి, సంసార సమస్యల రూపమున సమీపించి మీద పడి చావమోదుచు తన్నుకొని పోవుచుందురు. అప్పుడు అయ్యో పుణ్యములేల చేయనైతిని, పాపకార్యములు చేసిందేల చిక్కుకొంటినని వాపోవును. విష్ణుని గుణకీర్తనము చేయుచున్నప్పుడును, వాని రూపములుగా భావించి ఇతరులకు సేవ చేయునప్పుడును తన యందు విష్ణుడుండును కనుక తన ఆయువు తనది కాదు, విష్ణువుది. దానిని సూర్యోదయము సూర్యాస్తమయము మోసగింపలేవు. అంతర్యామి సేవలో గడిచిన అహోరాత్రములు విష్ణుమయములే కనుక వంచన ఉండదు. భార్యా బిడ్డలు, వారి కొరకు చేయు సంపాదనము, వీని యందు మనస్సు లగ్నమైనప్పుడు తీరుబడి ఉండదు కనుక సుఖముండదు. సుఖములాశించి కష్టములు పడుచు అహోరాత్రములు గడుపుట జరుగును. అందు వయస్సు గడిచిపోవుట గమనికకు రాదు. ఏ దినమునకు ఆ దినమే ప్రస్తుత కాలముగా అనిపించును కనుక తాను ముసలివాడగుచున్నట్లు తెలియదు. మనస్సు సమస్యలకు అలవాటు పడిన కొలదియు దుర్బలత్వము బయటపడును. తాను నమ్ముకొన్న కార్యసిద్ధిపై ధైర్యము సడలును. బాధలెక్కువై దుఃఖము మిగులును. లోభ మోహాదుల వలన, ఈర్ష్య అసూయాదుల వలన చేసిన చెడ్డ పనుల ఫలితములు బంధించును. అప్పుడు సత్ప్రవర్తనము వలన కలుగు సుఖము బోధపడును. కాని అవకాశము దాటిపోయెను. జీవితము నడుపుకొనుటకై ఇంత వ్యధపడుట నిరర్ధకమని భావము. జీవయాత్రకు పెద్ద ప్రయత్నము చేయుట, అడుగడుగునకు భయపడుచుండుట బొత్తిగా ఆవశ్యకము కాదని ఏ జంతువును చూచినను బోధపడును. చక్కగా చిగురించుచు ఆకులతో గుత్తులతో ఆకాశమున కంటున్నట్లు చెట్లు పెరుగుట లేదా? స్వేచ్ఛగా మేతమేసి నిర్లక్ష్యముగా సంభోగము చేసి గ్రామముల వెంట పశువులు జీవించుట లేదా? కొలిమితిత్తులకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు అప్రయత్నముగా జరుగుచున్నవి గదా. ఊర పందులు, కుక్కలు కూడా దీనములై నీచ వృత్తితో పొట్ట కోసమై చెప్పరాని ఆహారములు వెదుకుచూ ఇంటింట తిరుగుట లేదా? ఒంటెలు, కంచెరగాడిదలు బరువులు మోయట లేదా? అంతర్యామి అయిన దేవుని వాసన ఎరుగని నర పశువులు అడవులయందు గాని ఇండ్లయందు గాని తిరుగుచూ తమ ప్రాణములు రక్షించుకొనుటకు, పొట్ట పోసికొనుటకు, ఇంద్రియముల పరితృప్తికి ఇంత బాధలు పడవలసిన అవసరమేమి కలదు? ఇన్ని బాధలు పడి తాము కూడా జీవించినందువలన
వలన కలిగిన ఫలితమేమి? జంతువులు అప్రయత్నముగా పొందుచున్న నీచ సుఖములనే దేవుని ఎరుగని మానవులు అతి ప్రయత్నముతో పొందుటకు బాధలు పడుచున్నారు. ఇన్ని బాధలు పడుచు జీవించి కూడా సుఖపడలేకున్నారు. ఇంత కష్టపడి జీవించి ఏమి సాధించినట్లు? విష్ణుని సంకీర్తనములను వినని చెవులకు కొండల బిలములకు భేదమేమి? చక్రధారి స్తోత్రములు చదువని నాలికలకు కప్పల నాలికలకు భేదమేమి? లక్ష్మీపతిని చూడని కన్నులకును నెమలి కన్నులకును భేదమేమి? పద్మాక్షుని పూజలు చేయని చేతులకును శవము చేతులకును భేదమేమి? విష్ణు పూజ చేసిన తులసీదళమును వాసన చూడని ముక్కునకును పంది ముక్కునకును భేదమేమి? గరుడ వాహనారూఢుని భజనకు నడిచిపోవని పాదములకును వృక్షముల మూలములకును భేదమేమి? అంతర్యామి సేవయందు సంకల్పము కలిగిన వాని అవయవములు సార్థకములనియు తక్కిన వాని అవయవములు కేవల నిర్మాణములు మాత్రమే అనియు దీని భావము. నారాయణుని దివ్య నామములలోని అక్షరములు విని కరుగని మనస్సులు కఠిన శిలలు. విష్ణుని కథలకు ఆనందాశ్రువులతో గుగుర్పాటు చెందని దేహమొక మొద్దు. విష్ణునకు నమస్కరించుటకు వంచని తలపైనున్న రత్న కిరీటము కట్టెల మోపు వంటిది. తలకెత్తుకున్న బరువే కాని అలంకారము కాదు. మాధవునికి అర్పణము కాని మానవుని సిరి సంపద అడవుల యందు కాచిన వెన్నెల వంటిది. ఎవరికీ ఉపయోగపడదు. విష్ణుని భజింపని వాడు గాలికి కదలు శవము వంటివాడు. విష్ణుని పాదములు భజించుటలో రుచి తెలియని వాని బ్రతుకు ఉమ్మెత్తకాయలోని పురుగు బ్రతుకు వంటిది. శుకయోగి ఇట్లు పలుకగా వినిన పరీక్షిత్తు మనస్సున వైరాగ్యము సంపూర్ణమయ్యను. తన సుతులపై హితులపై చుట్టాలపై భార్యపై బహువిధములైన చతురంగ బలములపైనున్న పట్టు విడిచి రాజు మనస్సు విష్ణునిపై నిలచెను. సకల సంపదలను విడిచి జడత్వము తొలగిన మనస్సుతో పరీక్షిత్తు నిశ్చలత్వము నందెను. అతనికి మృత్యువు కలుగునను భ్రాంతి కూడా మాయమయ్యను. అతడు ధర్మార్థ కామములను సన్యసించెను. పురుషోత్తముని యందు మనస్సు నిశ్చలముగా నిలిపి విష్ణుని లీలలు వినుచు కాలము గడుపకోరి ఇట్లనెను. సర్వమునందు నడిపించువాడు వాసుదేవుడు. అన్నియూ తెలిసిన నీవు వానిని స్తోత్రము చేయుట వలన నాకు సర్వ సంబంధముల యందును గల భ్రాంతి వదిలినది, మనస్సునకు సంతోషమైనది. సృష్టి ఆరంభము ఎట్లు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. భగవంతుడు ఈశ్వరుడై ఈ లోకములనన్నిటినీ ఎట్లు సృష్టించును? హరి అయి ఎట్లు రక్షించును? అన్నిటియందు వ్యాపించి ఉన్నవాడై అన్నిటినీ తనలోనికెట్లు లీనము చేసుకొనును? భగవంతుడు మొదట తాను ఏ శక్తులను ఆశ్రయించి బ్రహ్మ ఇంద్రుడు మొదలు రూపములతో వినోదించను? ఈ సృష్టినతడు క్రమముగా ఒకదాని వెంట ఒకటిగా సృష్టించనా, లేక ఒకే కాలమున సృష్టించనా? ప్రకృతి యందలి గుణములను ఆశ్రయించి ఒక్కడే ఇన్ని రూపములుగా ఉండుటకు ఏమి హేతువు? ఇట్లు వర్తింపకున్నచో వానికేమి లోపము కలుగును? సమస్తమును ఎరిగిన నీవు నా సందేహములను తీర్పుము. ఈ ప్రశ్నలకు ఎట్టివాడైన నిరుత్తరుడు కావలసినదే. శుకయోగి మాత్రము చక్కని ప్రత్యుత్తరములను ఇచ్చుటకు కుతూహలము చెందెను. అతడు లోకాతీత గుణముల వలన మహనీయుడైన వాడు, తాపసులలో ఉత్తముడు. సమాధానములిచ్చుటకు ముందు తన మనస్సున శ్రీహరిని నిలిపి ప్రార్థించెను. రికార్డింగ్ నెంబర్ 45 అయిపోయింది.